హాయ్ ఫ్రెండ్స్, మహాభారతంలో విదురునిది ముఖ్యమైన పాత్ర. ధర్మం గురించి లోతైన అవగాహన కలిగినవాడు, మహాభారతంలో ధర్మాన్ని బోధించినవాడు మరియు స్వయంగా కౌరవులకి పాండవులకి చిన్నాన్న. విదురుడు ధర్మాన్ని అనుసరిస్తాడు. విదురుడు ఏ పని చేసినా ధర్మబద్ధమై ఉంటుంది. అందుకే శ్రీకృష్ణుడికి విదురుడు అంటే అమితమైన అభిమానం. మహాభారతంలో విదురుని గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే. హస్తినాపురానికి రాజు శాంతనుడు. అతనికి 2 భార్యలు. మొదటి భార్య గంగాదేవి. గంగాదేవి యొక్క పుత్రుడు దేవదత్తుడు. గంగాదేవి దేవదత్తుడు పుట్టిన తర్వాత శాంతనుణ్ణి వదిలి వెళ్లిపోతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత శాంతనుడు యమునా నది తీరంలో సత్యవతిని చూసి వివాహం చేసుకోవాలనుకుంటాడు. ఆ మాట సత్యవతి తండ్రి అయిన దాసరాజును కలిసి సత్యవతిని వివాహం చేసుకుంటానని చెప్పాడు. కాని దాసరాజు తన కూతురుకు పుట్టిన బిడ్డలు మాత్రమే హస్తినాపురానికి రాజులవ్వాలని చెప్పాడు. అందుకు శాంతనుడు తన మొదటి కొడుకైన దేవదత్తుణ్ణే రాజు చేస్తానని చెప్పి అక్కనుంచి హస్తినాపురానికి వెళ్లిపోయాడు. హస్తినాపురానికి వెళ్లిపోయిన శాంతనుడు విచారంగా ఉండటం చూసిన దేవదత్తుడు విషయం ఏంటి అని కనుక్కొని వెంటనే దాసరాజు దగ్గరికి వెళ్లి, నేను హస్తినాపురం సింహాసనానికి కేవలం సేవకుడిగానే ఉంటానని, మా తండ్రిగారైన శాంతనుడికి సత్యవతికి పుట్టిన కుమారులే హస్తినాపురానికి రాజులవుతారని, నేను ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని పంచభూతాల సాక్షిగా భీష్మ ప్రతిజ్ఞ చేసినాడు. ఆ రోజు నుంచి దేవదత్తుని భీష్ముడిగా పిలుస్తారు. శాంతనుడికి సత్యవతికి చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అనే 2 కుమారులు పుడతారు. భీష్ముడు వారిద్దరినీ చాలా ప్రేమగా చూసుకునేవాడు. చిత్రాంగదుల పెద్దవాడైన తర్వాత అతన్ని మహారాజును చేసి రాజ్యాధికారాల్ని అప్పజెప్పాడు భీష్ముడు. కాని చిత్రాంగదుడు గంధర్వులతో చేసిన యుద్ధంలో మరణిస్తాడు. ఆ తర్వాత విచిత్రవీర్యునికి వివాహం చేసి రాజ్యాధికారాన్ని అప్పచెప్పాలనుకుంటారు. కాశీరాజు కూతుర్లైన అంబిక, అంబాలిక 2 యువతుల్ని ఇచ్చి విచిత్రవీర్యునికి వివాహం చేస్తారు. వివాహం జరిగిన కొన్ని రోజులకే విచిత్రవీరుడికి అనారోగ్యం చేత మరణిస్తాడు. అప్పటికే అంబిక, అంబాలికకు సంతానం ఉండదు. కురువంశం సంతానం లేకుండా నిర్వీర్యం అవ్వకూడదని, తమ వంశం వారసులు లేకుండా అంతం అవ్వకూడదని సత్యవతి బాధగా భీష్మునితో, భీష్మా, నీవు దేవర న్యాయం ప్రకారం విచిత్రవీరుని భార్యలతో కలిసి వంశాభివృద్ధి చేయమని అడుగుతుంది. అందుకు భీష్ముడు తను ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశానని, మీ వివాహానికి ముందు నీకు పరాశరునికి పుట్టిన సంతానమైన వ్యాస మహర్షిని పిలిపించమని చెప్తాడు. అప్పుడు వ్యాస మహర్షిని పిలిపించి వ్యాస మహర్షికి తన తపోశక్తితో ఈ వంశ అభివృద్ధి చేయమని సత్యవతి, భీష్ముడు చెప్తారు. అందుకొప్పుకున్న వ్యాసుడు ఒక్కొక్కరిని తన గదిలోకి పంపమని చెప్తాడు. అప్పుడు సత్యవతి మొదటగా అంబికని గదిలోకి పంపింది. అంబిక వ్యాసుణ్ణి చూసి భయపడి గట్టిగా కళ్ళు మూసుకుంది. అదే సమయంలో వ్యాసుడు తన తేజస్సును అంబికా గర్భంలోనికి పంపించాడు. వ్యాసుల్ని చూసి భయపడి కళ్ళు మూసుకుంది కాబట్టి అంబికకు గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు జన్మిస్తాడు. అప్పుడు సత్యవతి వ్యాసుడితో, మొదటిగా జన్మించినవాడు గుడ్డివాడు కాబట్టి ఇంకొక సంతానాన్ని ప్రసాదించమని, తన 2వ కడల్ని పంపిస్తానని అంబాలికలను గదిలోకి పంపింది. అప్పుడు అంబాలిక వ్యాసుని చూసి ఆశ్చర్యపోయి ఏమీ మాట్లాడకుండా తెల్లమొహం వేసుకుని నిలబడిపోయింది. ఆ సమయంలోనే వ్యాసుడు తన తేజస్సుని ఆమె గర్భంలోకి ప్రవేశింపజేశాడు. అలా తెల్లమొహం వేసుకుని ఆశ్చర్యంగా ఉండిపోయింది కాబట్టి ఆమెకు పాండురోగం ఉన్న కుమారుడు పుడతాడు. అతనే పాండురాజు. అప్పుడు సత్యవతి పుట్టిన 2 కుమారుల్లో ఒకరు గుడ్డివారు, మరొకరు పాండురోగం కలిగిన వారిని బాధపడి వ్యాసుడికి ఇంకొకసారి అవకాశమివ్వమని అడుగుతుంది. వ్యాసుడు సరైనని చెప్తాడు. సత్యవతి అంబిక దగ్గరికి వెళ్లి ఎటువంటి లోపం లేని పుత్రుణ్ణి కనమని చెప్తుంది. కాని అంబిక భయంతో తన దాసిని గదిలోకి పంపిస్తుంది. దాసి లోపలికి వెళ్లి వ్యాసుని చూసి భయపడకుండా నిల్చుంది. వచ్చినది అంబిక కాదని దాసి అని తెలిసినప్పటికీ వ్యాసుడు తన తేజస్సుని ఆమె గర్భంలోకి ప్రవేశింపజేశాడు. దాసితో, నీకు తెలివైనవాడు, ధర్మాత్ముడు జన్మిస్తాడని ఆమెకు చెప్పాడు. దాసి యొక్క గర్భంలో పుట్టినవాడే విదురుడు. ఈ విదురుడు ఎవరో కాదు, సాక్షాత్ యమధర్మరాజు. మాండవ్యుడు అనే ఒక ముని తపస్సు చేస్తూ తన ఆశ్రమం వద్ద మౌనవ్రతం ఆచరిస్తున్నాడు. అప్పుడు కొందరు దొంగలు కొంత ధనం, బంగారాన్ని వెంట పెట్టుకుని అటువైపుగా పరిగెత్తుకుంటూ ముని ఆశ్రమంలోనికి వెళ్లి దాక్కుంటారు. వారి వెంట వచ్చిన రాజభటులు మునికి దొంగలు ఎక్కడికి వెళ్లారు అని అడగ్గా మౌనవ్రతం వలన ముని ఏమీ మాట్లాడకుండా ఉంటాడు. వెంటనే రాజభటులు ఆశ్రమం లోపలికి వెళ్లి దాక్కున్న దొంగల్ని పట్టుకుని, ముని వాళ్ల గురించి చెప్పలేదు కాబట్టి మునికి కూడా దొంగతనంలో ప్రమేయముందని రాజుగారి వద్దకు తీసుకుని వెళ్తారు.
రాజుగారు మునిని ఏం జరిగింది అని చెప్పమనగా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. అప్పుడు రాజుగారు దొంగలతో పాటు మునికి కూడా కొరత శిక్ష వేస్తారు. కొరత శిక్ష అంటే ఒక శూలాన్ని తలకిందులుగా నేలలో పాతి దాని ఇంకో భాగం వైపు దోషుల్ని కూర్చోబెడతారు. మెల్లిగా ఆ శూలం కొనభాగం నుండి శరీర భాగంలోకి వెళుతూ చివరగా శిరస్సును చీలుస్తుంది. ఈ శిక్షను మాండవ మునికి కూడా వేస్తారు. తిండి నిద్ర లేకపోయినా చాలా రోజులైనప్పటికీ ముని మాత్రం బ్రతికే ఉంటారు. ఒకరోజు ముని దగ్గరికి కొందరు ఋషులు వచ్చి, మీరేం పాపం చేయకుండా ఇంతటి శిక్ష ఎందుకు అనుభవిస్తున్నారు అని అడగ్గా, ఈ శిక్ష విధించిన వారిని ఎవరిని నేను బాధ్యులను చేయను, ఇది కేవలం నా కర్మఫలమే అని చెప్పగా ఆ ఋషులు అక్కడ్నుంచి వెళ్లిపోతారు. ఆ దృశ్యాన్ని అంతా దూరంగా భటులు చూస్తూ ఉన్నారు. వెంటనే రాజభటులు వెళ్లి రాజుగారికి జరిగిందంతా చెప్పగా రాజుగారు వెంటనే మాండవయ్య ముని దగ్గరికొచ్చి తనని క్షమించమని అడిగారు. వెంటనే ఆ శూలాన్ని తీసే ప్రయత్నం చేశారు. కాని ఆ శూలంలో కొంత భాగం ముని శరీరంలోనే ఉండగా అది తీయలేక మిగిలిన శూలభాగాన్ని కోసేశారు. శూలంలో కొంత భాగం ముని శరీరంలోనే ఉండటం వల్ల అప్పట్నుండి ఆ మునిని మణి మాండవ్యుడిగా పిలుస్తారు. వెంటనే ముని యమధర్మరాజు దగ్గరికి వెళ్లి, నాకు ఎందుకింత కఠిన శిక్షను విధించావు? నాకు శిక్ష విధించిన రాజు నిమిత్తమాత్రుడు. నీవే ఈ శిక్ష నాకు విధించావని నాకు తెలుసు. నాకు తెలిసి నేను ఇంతవరకు ఏ పాపం చేయలేదు. కాబట్టి నాకెందుకింతటి ఘోరమైన శిక్షను విధించావు అని అడగ్గా యమధర్మరాజు, నీ ఊహ తెలియకముందు చిన్న వయసులో తూనీగని పట్టుకుని దాని తోక వెనకాతల సూదిని గుచ్చావు. అది కూడా పాపమే. నీవు చిన్న వయసులో చేసినప్పటికీ ఈ పాపానికి నీవు శిక్ష అనుభవించవలసి ఉంది. ఆ మాటలు విన్న ముని, చిన్న వయసులో చేసిన తప్పు లెక్కలోకి రాదు. ఎందుకంటే చిన్న వయసులో ఏది ధర్మమో ఏది అధర్మమో తెలియరాదు. అటువంటప్పుడు నీవు ఎలా అంత పెద్ద శిక్షను నాకు విధిస్తావు? నాకు శిక్ష విధించి నీవు కూడా తప్పు చేశావు కాబట్టి నీవు కూడా తప్పక శిక్ష అనుభవించవలసి ఉంటుంది. అందుకే నేను కూడా నీకు శిక్ష విధిస్తాను. నీవు భూలోకంలో ఒక దాసికి పుత్రునిగా జన్మిస్తావు. నువ్వు గొప్పవాని తేజస్సుతో పుట్టినప్పటికీ దాసికి జన్మించడం వల్ల నీకు రాజ్యాధికారం ఉండదు. ప్రాణాలు మాత్రమే తీసే నీకు కావాల్సిన వారి ప్రాణములు పోతూ ఉంటే చూస్తూ ఉంటావు అంటూ శాపాన్నిచ్చాడు. ఈ శాపం మూలంగానే అంబిక తనకు బదులుగా దాసిని గదిలోకి పంపిస్తుంది. వ్యాస మహర్షికి ఇదంతా తెలిసి దాసి గర్భంలోకి తన తేజస్సును పంపిస్తాడు. అతడే విదురుడు. ఈ విధంగా అంబికాకి గురుడివాడైన ధృతరాష్ట్రుడు, అంబాలికాకి పాండురోగం కలిగిన పాండురాజు, దాసికి ధర్మబోధకుడైన విదురుడు పుడతారు. మొదటి సంతానమైన ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కాబట్టి విదురుడు దాసికి పుట్టాడు కాబట్టి పాండురాజుకి పట్టాభిషేకం చేసి మహారాజును చేస్తారు. విదురుడు ధర్మాన్ని అనుసరిస్తాడు కాబట్టే అతన్ని మంత్రిని చేస్తారు. విదురునికి చిన్ననాటి నుండి భీష్ముడు, ద్రోణాచార్యుడు శాస్త్ర విద్యల్లో శిక్షణ ఇస్తారు. ధృతరాష్ట్రునికి గాంధారిని, పాండురాజుకు కుంతిని, విదురునికి సులభని ఇచ్చి వివాహం చేస్తారు. ధృతరాష్ట్రునికి గాంధారికి 100 మంది కొడుకులు, 1 కూతురు. వారే కౌరవులు. అందులో మొదటివాడు దుర్యోధనుడు. పాండురాజుకు కుంతికి 5 కొడుకులు. ధర్మరాజు, అర్జునుడు, భీముడు, నకుల సహదేవులు. వీరే పంచపాండవులు. చిన్ననాటి నుండి దుర్యోధనుడు పంచపాండవులపై ద్వేషాన్ని పెంచుకున్నాడు. పాండురాజు మరణించిన తర్వాత ధృతరాష్ట్రుడు హస్తినాపురానికి రాజవుతాడు. విదురుడు ధృతరాష్ట్రునికి, దుర్యోధనునికి నీతిబోధ చేస్తూనే ఉంటాడు. పరిపాలన విషయంలో ధృతరాష్ట్రునికి ఎన్నో సలహాల్ని విదురుడు ఇచ్చేవాడు. కాని విదురుని యొక్క మాటలు వారు ఇద్దరూ వినదలుచుకోలేదు. ధృతరాష్ట్రునికి న్యాయబద్ధంగా అన్ని విషయాల్లో సలహాలిచ్చేవాడు. రాజనీతిలో ఆరితేరినవాడు విదురుడు. దుర్యోధనుడు కల్పించిన అనేక ప్రమాదాల నుండి విదురుడు పాండవుల్ని కాపాడాడు. అసలు పాండవుల అజ్ఞాతవాసానికి కారణమైన జూదం ఆడకుండా నివారించడానికి తను చేయవలసిన అన్ని ప్రయత్నాలు చేశాడు. దుర్యోధనుడు పాండవులకు విడిదిగా ఇచ్చిన లక్క ఇంటిని నెయ్యతో కట్టించాడు. ఆ విషయం తెలిసి పాండవుల్ని ఆ అగ్ని ప్రమాదం నుండి కాపాడాడు. నిండు సభలో ద్రౌపదికి అన్యాయం జరుగుతున్నప్పుడు భీష్ముడు, ద్రోణాచార్యుడు నోరు మెదపకపోయినప్పటికీ ఒక్క విదురుడు మాత్రం ఇది న్యాయమైన పని కాదని, అధర్మ పనులు చేయకూడదని చెప్పాడు. ఇలా అన్ని విషయాల్లోనూ పాండవులకి అండగా నిలవడం వల్ల దుర్యోధనుడు విదురునిపై అత్యంత కోపాన్ని పెంచుకున్నాడు. విదురుడు యుద్ధం చేయడంలో కూడా ఆరితేరినవాడు. కురుక్షేత్ర యుద్ధంలో విదురుడు యుద్ధం చేయలేదు. కాని కౌరవుల వైపు యుద్ధం చేసి ఉంటే పాండవులు యుద్ధం గెలిచేవారే కాదు. అంతటి గొప్పవాడు విదురుడు. విదురుడి దగ్గర గోవర్ధన ధనస్సు కూడా ఉన్నది. ఆ ధనస్సు ముందు అర్జునుడి గాంధీవం కూడా సరిపోదు. అంతటి శక్తిగల ధనస్సు గల వీరుడు విదురుడు. విదురుడు యుద్ధంలో పాల్గొనకుండా ఉండడానికి కృష్ణుడు ఉపాయం ఆలోచించాడు. కురుక్షేత్ర యుద్ధం జరగకుండా ఉండడానికి సంధి కోసమని చివరిసారిగా కృష్ణుడు హస్తినాపురానికి వెళ్లాడు. భీష్ముడు, దుర్యోధనుడు కృష్ణునికి ఆతిథ్యం ఇవ్వడానికి అన్నీ సిద్ధం చేసుకుని ఎదురు చూడగా కృష్ణుడు విదురుడి వద్దకు వెళ్లి ఆతిథ్యాన్ని తీసుకున్నాడు. ఆ మరుసటి రోజు శ్రీకృష్ణుడు కౌరవ సభకు వెళ్లి సంధి కోసం ప్రస్తావిస్తాడు. అప్పుడు దుర్యోధనుడు చాలా కోపడుతూ విదురునితో, నీతో మేము శ్రీకృష్ణునికి ఆతిథ్యం ఇవ్వడానికి ఎదురు చూస్తుంటే
నీవు ఆతిథ్యమిస్తావా? నీవు కృతజ్ఞతాహీనుడవు. నీవు క్షత్రియ పుత్రుడివి కాదు. నీవొక సర్వసాధారణమైన దాసీపుత్రుడవు. నీవు ఎప్పుడూ పాండవ పక్షపాతివే అని దుర్యోధనుడు విదురుణ్ణి అనరాని మాటలు ఎన్నో అన్నాడు. భీష్ముడు, ద్రోణాచార్యుడు ఎంత ఆగమని హెచ్చరిస్తున్నా దుర్యోధనుడు విదురుణ్ణి నిందిస్తూనే ఉన్నాడు. దుర్యోధనుడి మాటలకు విదురునికి చాలా కోపం వచ్చింది. దుర్యోధనుడి మాటలు హద్దులు దాటాయి. కోపావేశాలతో బాణం తీసి విల్లుతో దుర్యోధనుడికి గురిపెట్టాడు. అప్పుడు కృష్ణుడు తెలివిగా, దుర్యోధన, నీ మాటలు హద్దులు దాటుతున్నాయి. ఈ మాటలకు కోపగించుకుని విదురుడు ఆవేశంతో యుద్ధంలో నీ పక్షాన పాల్గొనమని చెప్పే అవకాశం ఉంది అని అంటాడు. ఏమిటి? ఈ నమ్మక ద్రోహి మాతో కలిసి యుద్ధం చేయకపోతే మాకు వచ్చిన నష్టమేమీ లేదు. ఈ విదురుడు మాతో లేకపోయినప్పటికీ మేమే ఈ యుద్ధం తప్పక గెలుస్తాం అని గర్వంగా చెప్పాడు దుర్యోధనుడు. ఆ మాటలు విన్న విదురుడు పట్టరాని కోపంతో తన విల్లుని విరిచి, నేను ఈ యుద్ధంలో పాల్గొనను అని చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. శ్రీకృష్ణుడు మనసులో తను వచ్చిన పని అయినందుకు నవ్వుకుంటాడు. కేవలం దుర్యోధనుని తొందరపాటు వలన విదురుడు కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనలేదు. శ్రీకృష్ణుడు తెలివిగా విదురుని యొక్క ధర్మయుద్ధం వలన అతని దగ్గర ఉన్న గోవర్ధన ధనస్సుతో కౌరవుల వైపు యుద్ధం చేస్తే కౌరవులే గెలుస్తారని కృష్ణుడు ఈ విధంగా చేస్తాడు. ఇంకా మహాభారతంలో విదురుడు చేసిన ధర్మ బోధనల్ని విదురుని నీతి అని అంటారు. మహాభారతంలోని విదురుని నీతికి ప్రత్యేక స్థానం ఉంది. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.